ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలు. భారతదేశ క్రైస్తవులుగా, భారతదేశ బిడ్డలుగా, ప్రజలుగా ఈ రోజున మనము సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనమందరము కూడా, ప్రతి పౌరుడు, ప్రతి బిడ్డ, మరి ఈ దేశవాసులమే, దేశ సంపత్తును అనుభవిస్తున్నటువంటి వారమే. దేశాన్ని ప్రేమించాలి, దేశాన్ని గౌరవించాలి, దేశాన్ని కాపాడాలి, మనల్ని మనము కాపాడుకోవాలి. ఇటు స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి, ఈ స్వాతంత్రము కొరకు పోరాడి ప్రాణాలు బలిగా అర్పించినటువంటి యోధులకందరికీ కూడా మనమందరము మన శిరస్సు వంచి వారికి నివాళులు అర్పించాలి, వందనాలు చెల్లించాలి. మరి ఈ సమయమున ఈ ఎపిఫానియా తర్వాతి 3వ ఆదివారమైన ఈ సమయమున చదవబడిన ఈ 2 పాఠాలు మనం గమనించి చూస్తే, ప్రభునందు ప్రియులారా, పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు చదువుకున్నాం. ఇది 3వ భాగము. గత 3 వారాలుగా ఒక్కొక్క భాగాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాము. ఈ 3వ భాగములో పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాటలు మనం గమనించి చూస్తే, శక్యమైతే సమస్త మనుషులతో మీ చేతనైనంత మట్టుకు సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది అని పౌలు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ రోజున భారతదేశ యోధులు, ప్రజలు పగతో, కక్షతో స్వతంత్రాన్ని సాధించలేదు. భారతదేశ స్వతంత్రము, భారతదేశ పౌరులుగా అది ప్రతి ఒక్కరి హక్కు. కాబట్టి వాళ్ళు నిస్వార్థంతో పోరాడారు, అహింసాయుతంగా పోరాడారు. కక్షలు, కార్పణ్యాలు చేయకుండా, దోపిడీలు, దొంగతనాలు చేయకుండా వాళ్ళు తమ ప్రాణాలను అర్పించి వారు భారతదేశానికి మరి సంపూర్ణ స్వతంత్రాన్ని తీసుకువచ్చారు. అందుకనే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఈ దేశానికి స్వతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళ సొత్తేమీ భారతీయులు దోచుకోలేదు. భారతీయులంటే ఒక మతానికి చెందినటువంటి వారు కారు. భారతదేశంలో ఉన్నటువంటి సర్వమతాల వారు ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి వాళ్ళ ప్రాణాలు బలిదానం చేశారు, వాళ్ళ ఆస్తిపాస్తులు బలిదానం చేశారు, తమను తాము త్యాగము చేసుకున్నారు. కాబట్టి ఈ దేశంలో నివసించిన ఏ దేశస్థుడికైనా, ఏ జాతి మనదైనా, యేసులో అందరూ ఒక్కటే అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాటను మనము పాడుకుంటాము. ఒకవేళ ఇప్పటి కాలంలో మరి మనం అన్యమతస్థులము కాబట్టి ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు అనేటువంటి చట్టాలు తీసుకొచ్చినా, మనల్ని బెదిరించినా, మనల్ని దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ దేవుని వైపు చూస్తూ మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఆనాడు వాళ్ళు చేసింది ఏంటంటే, కీడు వలన వాళ్ళు జయింపబడక మేలు చేత కీడును జయించారు. ఆ ప్రతిఫలమే
భారతదేశానికి స్వాతంత్రము. ఈ జనవరి 26వ తారీఖున దీనిని గణతంత్ర దినోత్సవం అని జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ దానికి చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి సిద్ధపాటు చేసినటువంటి ఆ యొక్క కమిటీలో ఆయన చైర్మన్గా ఉన్నారు. కాబట్టి భారతదేశ పౌరులుగా మనకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా అందులో పేర్కొనడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మన హక్కులు ఏంటి భారతదేశ పౌరులుగా. కనుక మరి ఇప్పటి కాలంలో మనం ఈరోజు వాక్యాన్ని మనం గమనించి చూస్తే పౌలు రోమీలకు రాసిన పత్రిక ఈ 12వ అధ్యాయంలోని 16వ వచనం నుండి 21వ వచనం వరకు మన యొక్క సాలిడారిటీని మనము ఇతరులతో పంచుకోవాలి. ఏక మనోభావాలు కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ పౌలు ఏమంటున్నాడంటే, ఏడవగలిగితే ఏడ్చేవారితో ఏడవండి, నవ్వగలిగితే సంతోషించగలిగితే అసూయ చెందకుండా సంతోషించే వారితో వారి సంతోషంలో మీరు కూడా పాలు పొందండి. సో ఈ రోజున భారతదేశ ప్రజలుగా మనమందరము కూడా సంతోషిస్తూ ప్రాణాలను అర్పించినటువంటి వారి కొరకు ఒక కన్నీటి బొట్టును మనము రాచగలిగితే అది ఎంతో మేలు. కనుక ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు. ఇక్కడ ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండండి. మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనము ఈ భూలోకములో ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి, ఇక్కడ ఏ విధంగా ఉంటే పరలోక రాజ్య ప్రాప్తిని మనము పొందుకోగలము, వీటన్నింటినీ కూడా ఇక్కడ పౌలు సెలవిస్తున్నాడు. దీనికి బలాన్ని ఇచ్చేది ఏంటంటే చదువుకున్నటువంటి సువార్త వాక్యమైన మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనములో జరిగిన 2 సంఘటనలు. మొదటి భాగములో ఒక సంఘటన, 2వ భాగములో 5వ వచనము నుంచి 13వ వచనములో ఒక సంఘటన జరిగింది. ఈ మొదటి భాగములో యేసయ్య కొండ మీద ప్రసంగము ముగించుకొని ఆయన కొండ దిగి వస్తున్నాడు. ఆ కొండ చర్యల్లో, ఆ కొండ గుహల్లో, ఆ రాళ్ల సందుల్లో ఎవరు నివసించేవారంటే అప్పటి కాలంలో కుష్ఠరోగులు నివసించేటువంటి వారు. మీరు ద్వితీయోపదేశ కాండము చదివితే అక్కడ స్పష్టంగా తెలియబడింది ఎక్కడ ఉంటారు ఈ కుష్ఠరోగులు. వాళ్ళు పాలెమునకు వెలుపల వాళ్ళు ఉంటారు, వాళ్ళు జనసంచారములో వాళ్ళు ఉండకూడదు. ఎవరైనా ఆ మార్గము గుండా వెళుతుంటే ఈ కుష్ఠరోగులు ఏం చేయాలంటే తన పై పెదవిని ఈ విధంగా మూసుకొని, మేము అపవిత్రులము, మీరు ఈ మార్గము గుండా రావద్దండి అని వీళ్ళే కేక వేసి చెప్పాలి. మరి అప్పుడు ఇక్కడ కుష్ఠరోగులు ఉన్నారని గమనించినటువంటి వాళ్ళు వేరే మార్గం గుండా వెళ్ళేవాళ్ళు. కాబట్టి కుష్ఠరోగులందరూ కూడా కొండ చర్యల్లో, కొండల సందున, గుహల్లో, రాళ్ళల మధ్యన వాళ్ళు జీవించేవారు. మరి యేసయ్య కొండ మీద ప్రసంగము చేశాడు కాబట్టి ఆ కొండ మీద ప్రసంగము ముగిసిన తర్వాత దిగి వస్తున్నటువంటి సమయంలో ఎదురైనటువంటి మొట్టమొదటి సంఘటన, యేసయ్య స్వరం ఎంత దూరము వినబడిందో మనకైతే తెలియదు, కానీ ఈ కుష్ఠరోగి యేసయ్య చెప్పినటువంటి మాటలు విన్నాడు కాబట్టి, ఆయనలో ఉన్న శక్తిని గ్రహించాడు కాబట్టి ఆయన చేసిన పని ఏంటో చూడండి. బహుజన సమూహములు ఆయనను వెంబడించినప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఇఫ్ యు విష్ యు క్యాన్ ప్యూరిఫై మీ. నీకు ఇష్టమైతే
దిస్ ఈస్ నాట్ ఎ డిమాండ్. ఆయన అధికారముతో ఆయన అడగట్ల, డిమాండ్ చేయట్లా. చాలా తగ్గింపుతో, చాలా తగ్గింపుతో. ఎందుకంటే ఆ రోజున కుష్ఠరోగం ఒక నీచమైనటువంటి జబ్బు, కుష్ఠవ్యాధి. కాబట్టి అంత బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి వచ్చి, నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ యేసయ్యకు ఒక పరీక్ష. ఆయన అన్నాడు, యేసయ్య నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావు అని అన్నాడు, పలికాడు అని మనం చాలా సింపుల్గా పై లేయర్గా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి చాలా లోతుగా మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైతే, మొదటిది నీవు రబ్బీవి, నీవు బోధకుడివి, నీవు ప్రవక్తవి, నీవు యూదుడవు. నేను అపవిత్రుడని, నీకున్నటువంటి క్వాలిఫికేషన్స్లో ఏ ఒక్కటి కూడా నాకు లేదు. ఐ మీన్ ఇంప్యూర్ మ్యాన్. రక్తస్రావముతో, కురుపులతో, చీము నెత్తురు కారుతుంటే అక్కడ పడినటువంటి వ్యక్తి. కాబట్టి మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి ప్రకారము ఎప్పుడు ఒక కుష్ఠరోగి శుద్ధుడవుతాడు, శుద్ధుడైన తర్వాత కుష్ఠరోగి ఏమి చేయాలి? మీకు అందరికీ తెలుసు. ఈ సందర్భం ఇంకొక సంఘటన కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్గం గుండా యేసయ్య వెళుతుంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయన్ని వేడుకున్నారు. యేసయ్య ఏమన్నాడంటే, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకు కనపరుచుకోండి. సో యాజకులు సర్టిఫై చేయాలి. ఇదంతా కూడా ద్వితీయోపదేశ కాండములో ఉంది. మనిషికి దద్దరులు వచ్చినా, పొక్కులు వచ్చినా, చీము నెత్తురు కారుతున్నా, ఎంటుకలు రాలిపోతున్నా వీళ్ళందరూ కూడా దూరంగా ఉండాలి. వాళ్ళు అది తగ్గిన తర్వాత యాజకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. ధర్మశాస్త్రాన్ని బట్టి దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకుడు వాళ్ళని చూసి ఆయన సర్టిఫై చేయాలి. వాపు ఉండకూడదు, పొక్కు ఉండకూడదు, వెంట్రుకలు రాలకూడదు, చీము నెత్తురు ఇవన్నీ ఏవి కారకూడదు, మచ్చలు ఉండకూడదు, తెల్ల మచ్చలు ఉండకూడదు, ఎర్ర మచ్చలు ఉండకూడదు. ఈ రూల్స్ అన్నీ, కండిషన్స్ అన్నీ కూడా ఆ రోజున అప్లై చేయబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, సమరయ స్త్రీ అంతే కదా, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను ఏ విధముగా దాహమును కిమ్మని అడుగుతున్నావు అని ఆమె అంది. ఇక్కడేమంటున్నాడంటే ఈయన, నీకు ఇష్టమైతే ఆయనకు మ్రొక్కి నన్ను శుద్ధినిగా నీవు చేయగలవు. ఒక ఛాలెంజ్ పెట్టాడు యేసయ్య ముందు. నీకు ఇష్టమైతే, ఎందుకంటే ఫ్రీ విల్, అది నీ ఇష్టం. నీకు ఇష్టమైతే నువ్వు చేయగలవు. అదే అక్కడ పౌలు చెప్పాడు. సాధ్యమైతే అందరితో సమాధానం కలిగి జీవించండి, ప్రేమ కలిగి జీవించండి. మరి నీకు ఇష్టమో లేదో నాకు తెలియదు కదా నన్ను శుద్ధినిగా చేయడానికి. మరి ధర్మశాస్త్రము చెప్పింది కదా, మరి నేను ఈ రక్తస్రావంతో బాధపడుతున్నాను, దానికి నువ్వు సమర్థుడవు. ఒక మనిషిని శుద్ధీకరించే శక్తి నీకుంది. ఒక మనిషిని ఎవరు శుద్ధీకరించాలి? ప్రధాన యాజకుడు శుద్ధీకరించాలి. ఆలయములో రక్త ప్రోక్షణ ద్వారా, బలి అర్పించడం ద్వారా. ఈయన ప్రధాన యాజకుడు అని హెబ్రీలు గ్రంథకర్త చెప్పాడు. ఈయన అంటున్నాడు, నీకు ఇష్టమైతే నువ్వు చేయగలవు, నన్ను శుద్ధినిగా చేయగలవు. సో నీకు ఇష్టం ఉందా లేదా, చేస్తావా లేదా? ప్రభునందు ప్రియులారా, ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ ఆయన యేసు ప్రభు వారి ముందు పెట్టారు. యేసు ప్రభు దానికి ఏమన్నారు? చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. యేసయ్య ఆలస్యం చేయలా. ఎందుకంటే ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఈయన నన్ను పరీక్షిస్తున్నాడు. యేసయ్య నేను పరీక్షిస్తున్నాడు. నీకు ఇష్టమైతే అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని దేవుడు
అసహించుకుంటాడు, దేవుడు ఎవరిని ద్వేషిస్తాడు. మరి కుష్ఠరోగులు అందరూ కూడా అసహించుకుంటారు, వాళ్ళు దూరంగా ఉండాల్సిందే. అది దౌర్భాగ్యపు స్థితి. మరి కరోనాలో ఉన్నప్పుడు దూరంగా పెట్టలా? భార్య భర్తను పెట్టలేదా? భర్త భార్యను పెట్టలేదా? తల్లిదండ్రులు బిడ్డల్ని పెట్టలేదా? కరోనా వస్తే సతన్పల్లిలో ఒక ధనవంతుడు అండి, బాగా డబ్బు ఉంది. ఆ కరోనాలో ఒకరోజు బజార్లోకి వచ్చి తాలూకా ఆఫీస్ దగ్గర పడి చచ్చిపోయాడంట. ఆయన దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు అన్నారంట, మాకు సంబంధం లేదు, మీరే చేసుకోండి అన్నారంట. పోలీసులకు ఫోన్ చేస్తే మీరే చేసుకోండి కానీ చేసేయండి. కోటీశ్వరుడు. ఇది కథ కాదు, ఇది జరిగింది. ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి ప్రభునందు ప్రియులారా. సో కుష్ఠరోగుల యొక్క అధీన స్థితి, ఆ దౌర్భాగ్యపు స్థితి, ఏ రోగము ఏ వ్యక్తికి ఉన్నా ఎవరు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు అని మనం కోరుకోవాలి, ప్రార్థించాలి. నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా నువ్వు చేయగలవు. సో చేస్తావా లేదా? ఆయన వెయిట్ చేస్తున్నాడు. యేసయ్య ఏమన్నాడు? ఏం చేశాడు ఆయన? కుష్ఠరోగులను ముట్టుకోకూడదు, ఈయన యాజకుడు అయినప్పటికీ కూడా ఆయన్ని ముట్టుకున్నాడు. కుష్ఠరోగుల్ని ఎవరైనా ముట్టుకున్న వాళ్ళు 7 రోజులు కడగా ఉండాలి. 7 రోజుల తర్వాత స్నానము చేసి వచ్చి యాజకుని దగ్గరికి వచ్చి వాళ్ళు తమ అపవిత్రతను పోగొట్టుకోవాలి. ఇవి కండిషన్స్, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి కండిషన్స్ ఇవి. మరి ఇప్పుడు యేసయ్య ఈయన దేవుని కుమారుడు, యూదుడు, బోధకుడు, రక్షకుడు. ముట్టమన్లా, నువ్వు చేయగలవు, శుద్ధుడిగా నన్ను చేయగలవు అన్న. అక్కడ రక్త ప్రోక్షణ చేయడానికి అక్కడ ఏమీ లేవు, బలులు అర్పించడానికి అక్కడ బలిపీఠం కూడా లేదు. ఈయన ప్రధాన యాజకుడే యేసు ప్రభువారు. శుద్ధులుగా చేయాల్సింది, సర్టిఫై చేయాల్సింది దేవాలయంలో ఉన్నటువంటి యాజకులు. సో యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన్ని ముట్టాడు. నాకు ఇష్టమే. రెండో భాగంలో 5వ వచనం నుంచి 13వ వచనంలో ఒక శతాధిపతి కపెర్నహూములో యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఏమన్నాడో చూడండి. నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను వచ్చి వాడిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను కూడా అధికారమునకు లోబడి ఉన్నాను. నా చేతి క్రింద అనేక మంది సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వస్తాడు. నా దాసుడిని పని చేయమంటే చేస్తాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవరికైనానో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న. ఆయన ఏమేడుకున్నాడు? నీ మాట చాలు, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు. సో కుష్ఠరోగి అన్నటువంటి మాటకు, నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు, చేయమని అక్కడ నువ్వు చేయగలవు. నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధునిగా చేయగలవు. ఇక్కడ ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఇంత దూరం నా ఇంటికి రావాల్సిన అవసరం నీకు లేదు. నేను కూడా అధికారానికి లోబడి ఉన్నాను. ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. అయినప్పటికీ నేను పాత్రునని నేను ఎంచుకోవట్లేదు. ఎవరైనా నేను చెప్పిన పని చేస్తారు. నేను తొందర పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు విశ్వాసం ఉంది. నువ్వు మాట చెప్పు. నీ నోటి నుంచి వచ్చే మాట నా దాసుని స్వస్థపరుస్తుంది. ఆయన కోసం వేడుకోవట్లేదు. ఆయన భార్య కోసం, బిడ్డల కోసం, తోబుట్టుల కోసం ఆయన ఈ రిక్వెస్ట్ పెట్టలేదు, మనవి పెట్టలేదు. తన ఇంట్లో పని చేసే వ్యక్తి గురించి ఆయన ప్రాధేయపడుతూ ఉన్నాడు. శతాధిపతి అంటే డబ్బు ఉంటుంది, అన్నీ చేసి ఉంటాడు, మెడికల్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇప్పించి ఉంటాడు.
అంతగా ప్రేమించాడు తన ఇంట్లో దాసుడిని. దాసుడు కదా, రోగం వస్తే పోతే ఇంకొక దాసుడు వస్తాడులే అని ఆయన అనుకోలేదు. దాసుడిని బిడ్డలుగా చూసుకున్నవాడు యజమానుడు, అధికారి. కాబట్టి ఏమన్నాడంటే, నీ మాట చాలు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. 17వ వచనం చూడండి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. సో మాట, ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాట అండి. ఇక్కడ పౌలు రోమీయులకు రాసిన పత్రికల్లో ఏమంటున్నాడు? 12వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కీడుకు ప్రతి కీడెవనికి నీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాడిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి, శక్యమైతే సమస్త మనుషులతో మీ చేతనైనంత మట్టుకు సమాధానంగా ఉండుడి. శక్యమైతే, వీలైతే. పౌలుకు తెలుసు మనుషుల్లో ఆవేశం ఎక్కువ, మనిషికి కోపం ఎక్కువ, మనిషికి పౌరుషం ఎక్కువ. మనమంతా కూడా పౌరుషంతో బ్రతుకుతున్నటువంటి వారు మనం. ఈ పౌరుషము మనకి నష్టాన్నే కలుగ చేస్తుంది, కానీ లాభాన్ని తీసుకురాదు. ప్రయోజనము లేనటువంటి పౌరుషం. ఏదైనా ఒక గొప్పతనాన్ని చేయాలంటే దానికి పౌరుషం ఉండాలి. అంతేకాని శత్రుత్వాన్ని పెంచుకోవడానికో, విభేదాలు పెంచుకోవడానికో, నీకే ఇంత ఉంటే నాకెంత ఉండాలి, చూద్దాంలే ఎంతకాలం సాగుతుందో. సాగుతుంది, అట్లా అనుకుంటే ఎంతకాలమైనా సాగుతుంది. ప్రాణం పోయేంత వరకు సాగుతున్నాడు, దాని తర్వాత ఏమవుతుందో మనకి తెలియదు. ప్రభునందు ప్రియులారా, అందుకనే మనుషులు ఈ అహంకారపూరితంగా ఉంటారు. కాబట్టి ఆయన క్లాజ్ పెట్టాడు ఇక్కడ, శక్యమైతే మనుషులందరితో మీ చేతనైనంత మట్టుకు సమాధానంగా ఉండండి, సమాధానంగా ఉండండి. అదే పౌలు చెప్తాడు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వచనములో. అక్కడ పౌలు ఏమంటాడంటే, 13వ వచనం అంతా ప్రేమతో మాట్లాడి 14వ వచనంలో ఏమంటాడంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇది కూడా ప్రయత్నమే అంటున్నాడు, కండిషన్ ఏం పెట్టట్లేదు. ఎదుటి వ్యక్తిని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. యేసు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. పౌలు ఏమన్నాడంటే, ప్రయత్నం చేయండి, ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ పౌలు కూడా అదే అంటున్నాడు, మీ చేతనైనంత మట్టుకు అందరితో కూడా సమాధానంగా ఉండండి, సమాధానంగా ఉండాలి. జీవితంలో సమాధానం లేకపోతే ఏమి ఉన్నా ఎంత ఉన్నా కూడా ప్రయోజనము లేదు. ఇది మనకందరికీ కూడా తెలిసిన మాటలే, క్రొత్తదేమి నేను చెప్పట్లేదు. మనకు తెలిసి కూడా మనం నష్టపోతూ ఉంటాం. నష్టపోవడానికైనా ఇష్టపడతాము, కానీ సమాధానం కలిగి జీవించడానికి మనము ఇష్టపడము. ఆ వెర్రితనం నాలో కూడా ఉంది. వేపకాయ కంటే ఎక్కువే ఉంది. వేపకాయ అంత వెర్రి అని ఎందుకు అనాలి? దానికి 10 రెట్లు ఉందేమో, ఉండవచ్చు. సో నా గుణం అటువంటిది, నా మనసు అటువంటిది, నేను దాన్ని మార్చుకోలేను. అందుకనే పౌలు ఏమన్నాడంటే, ట్రై చేయండి, వీలైతే. వీలు కాకపోతే దానికి మీరేం చేస్తారు? మీరు కూడా ఏమీ చేయలేరు. ప్రభునందు ప్రియులరా, కొంతమంది ఉంటారండి, ఎంత నష్టం కలిగిన జీవితంలో భరిస్తూనే ఉంటారు. అంత సాత్వికులు, అంత ఓర్పు, అంత సహనము కలిగి ఉండడం అనేది అది దైవ లక్షణమే, కానీ ఇంకొకటి కానే కాదు. భరించడం, జీవితంలో భరించడము అనేటువంటి పరీక్ష గొప్ప పరీక్ష. అది
ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నాడంటే భరించండి, మీ బ్రతికినంత కాలము మీరు భరించండి. ఈ విషయాన్ని గురించి ఒక ఉదాహరణ కూడా చెప్పాను రీసెంట్ కాలంలో, ఒక 2-3 నెలల క్రితం అనుకుంటా. మీకు గుర్తు రావాలి ఈ సమయంలో. ఒక ప్రముఖ వ్యక్తిని గురించి ఆయన చెప్పినటువంటి మాటను నేను మీకు తెలియజేశాను. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉంది. కాబట్టి మీరు అది చేయండి. ఏమంటున్నాడు? నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమున కిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము మధ్య భాగంలో చూస్తే ఉంటుంది. ఇక్కడ ప్రవక్త దగ్గరికి కొంతమంది పట్టబడినటువంటి వారిని తీసుకువస్తే అక్కడ రాజు ప్రవక్తను అడుగుతాడు, నాయనా ఏం చేయమంటావు, వీళ్ళని చంపమంటావా, వీళ్ళని ఏం చేయాలి అని అన్నప్పుడు దేవుని దాసుడైనటువంటి ప్రవక్త వాళ్ళకు చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిద్దాం. చూడండి, రాజుల 1వ గ్రంథములో వ్రాయబడి ఉంటుంది, 6వ అధ్యాయము 20వ వచనం. వారు షోమ్రోనుకు వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేసెను. గనక వారు తాము షోమ్రోను మధ్యన ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి ఆరామీయులు దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. శత్రుత్వం ఎక్కడ ఆగిపోయిందో, అరామీయులు ఇశ్రాయేలు దండులోనికి ఎందుకు రాకుండా పోయారో, ఇశ్రాయేలీలకు అవకాశం వచ్చింది అరామీయులను చంపడానికి. ఇశ్రాయేలీలకు ఎంతో నష్టపరిచారు, ఆస్తి నష్టపరిచారు, ప్రాణం నష్టపరిచారు. కానీ ఇశ్రాయేలు రాజు ఎలీషా ప్రవక్తను అన్నాడు, నాయన వీళ్ళు దొరికారు, వీళ్ళని చంపమంటావా? ప్రవక్త చెప్పాడు, నో, వాళ్ళ మీద నువ్వు చెయ్యొద్దు, ఏమి చెయ్యొద్దు. కడప నిండా వారికి ఆహారం పెట్టి వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత వాళ్ళ రాజు దగ్గరికి వాళ్ళని పంపించేయి. యేసయ్య ఏమన్నాడు? మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించమన్నాడు. ఇక్కడ ఈ షోమ్రోనులో జరిగినటువంటి యొక్క ఈ సంఘటనను మనము చూస్తే, అరామీయులు దొరికినప్పుడు ఇశ్రాయేలీలు సంతోషించారు. శత్రువులు దొరికారండి, వారిని చంపేద్దాం. దానికి ప్రవక్త ఒప్పుకోలే. ఎందుకంటే ప్రవక్త ద్వారా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మార్పు అనేది రావాలండి. అరామీయులు వీళ్ళని చులకనగా చూడలే, ఇశ్రాయేలీని వాళ్ళు చేసిన మేళ్లకు తగినట్టుగానే ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు యుద్ధానికి రాలా. వీళ్ళు మనకు ప్రాణభిక్ష పెట్టారు, మనం వాళ్ళకి నష్టపరిచిన, వాళ్ళని దోచుకున్న, మనల్ని చంపే అవకాశము దొరికినా మనల్ని చంపకుండా మనకి కడుపు నిండా ఆహారం పెట్టి మనలను ఇంటికి క్షేమముగా పంపించారు. యుద్ధానికి వెళ్ళకూడదు. ఈ పాయింట్ దగ్గర శత్రుత్వం అనేది మానిపోవాలి. మనలో ఏ పాయింట్ దగ్గర శత్రుత్వము మానిపోతుంది? శత్రుత్వం మానిపోవడానికి మనము ఎవరికైనా మనకు శత్రువులు అనుకున్నటువంటి వాళ్లకు అవకాశాన్ని కల్పిస్తున్నామా లేదా అని ఈ ఉదయకాల సమయమున ప్రభునందు ప్రియులారా మనము ఆలోచించుకోవాలి. అందుకని అన్నాడు,
నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహము తీర్చు. నైటింగేల్ ఉండేది. ఆమె ఎక్కడైనా యుద్ధాలు జరుగుతుంటే అక్కడ క్షతగాత్రులైనటువంటి సైనికుల దగ్గరికి వెళ్ళి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చేదంట. రెడ్ క్రాస్ సంస్థ ఆమె ద్వారా స్థాపింపబడింది నైటింగేల్. సో యుద్ధం చేసేవాళ్ళు, బాంబులు వేసేవాళ్ళు, వాళ్ళు తెలుసుకునేవాళ్ళంట, పలానా భాగములో పలానా టెంటుల దగ్గర ఈముంది, నైటింగేల్ ఉంది, ఆమె యుద్ధంలో గాయపడినటువంటి సైనికులకు ఆమె ట్రీట్మెంట్ ఇస్తుంది కాబట్టి ఆమె ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరు కూడా ఎటువంటి బాంబులు వేయకూడదు. అది పుట్టేట్లుగా ఆమె చేసింది నైటింగేల్. సో ఆమె ప్రవర్తన, ఆమె సేవ దృక్పథము తన దేశం వాళ్ళకు ఒక్కరికి ఆమె చేయలా, ఆమె అందరికీ చేసింది. ఇటు శత్రువులు కావచ్చు, అటు వాళ్ళు కావచ్చు, ఇటు వాళ్ళు కావచ్చు, ఎక్కడ యుద్ధంలో క్షతగాత్రులైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చేది. ప్రభునందు ప్రియులారా, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించని యేసయ్య అంటే ఎవరు నా పొరుగువాడు అని యేసయ్యను ఒక ప్రశ్న వేశాడు. దానికి యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఎవరు మన పొరుగువారు? పొరుగువారంటే కేవలం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళైనా మన పొరుగువారు? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు మన పొరుగువాడే. అది యేసయ్య చెప్పినటువంటి మాట. మనమందరము కూడా దేవుని వారసులము కాబట్టి, దైవ స్వరూపులము కాబట్టి అందరూ మన పొరుగువారే అనే సంకేతాన్ని యేసు ప్రభు వారు ఆ మాటల్లో పంపించారు. కాబట్టి ఇక్కడ ఏదైతే అపోస్తులుడైనటువంటి పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని చివరి భాగంలో చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించమంటున్నాడంట. కీడు వలన జయింపబడద్దు. కీడు చేసి వాడిని ఓడగొట్టి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మనం గెలవడమా, లేకపోతే కీడు చేసిన వాడికి మేలు చేసి ఆ వ్యక్తిని గెలవడమా? పౌలు చెప్పేది ఏంటంటే ఇక్కడ మేలు చేత కీడును జయించము. యేసయ్య మేలు చేత కీడును జయించాడు. ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు అంటే కీడు చేత కాదు, మేలు చేసి కీడును జయించి లోకాన్ని ఆయన సంపాదించుకున్నాడు. అదేవిధంగా అహింస అస్త్రాన్ని వాడిన ప్రతి ఒక్కరు కూడా, అందుకని అక్కడ వ్రాయబడింది, నీ శత్రువును ప్రేమించి, ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? నీ శత్రువును ద్వేషించమంటుంది. కానీ యేసయ్య ఏమని చెప్పాడు? నీ శత్రువును ప్రేమించమంటూ ఉన్నాడు. అవే లేకపోతే ఈ భూప్రపంచంలో మానవత్వం అనేది ఉండేది కాదు. ప్రభునందు ప్రియులారా, మానవత్వం అనేది అక్కడక్కడ వెళ్ళి విరుస్తుంది, కనబడుతూ ఉంది. మనుషులు నష్టపోయిన ఎంతకాలము జీవిస్తాము ఈ లోకములో? ఏదో ఒకరోజు అందరితో పాటు మనము కూడా చనిపోవలసిన వారమే. ఆయుష్ ముఖ్యం కాదండి, ఆదర్శం ముఖ్యం. ఎదుటి వ్యక్తికి ఆదర్శిగా ఉండడం ముఖ్యం. ఆయుష్ ఉంటే ఎంత, పోతే ఎంత, ఎప్పుడు పోతే ఏంటి? ఆదర్శం లేకుండా, ఆదర్శమైన మనసు లేకుండా, ఆదర్శమైనటువంటి జీవితం లేకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతికితే ఏమొస్తుంది? ఏమీ రాదు. కాబట్టి ఇక్కడ ఆయుష్ కంటే ఆదర్శం అనేది చాలా ముఖ్యది. యేసు ప్రభువారు ఆయుష్ను చూసుకోవాలి, ఆయన ఆదర్శవంతుడుగా ఉన్నాడు. స్టెఫను
ఆదర్శవంతుడుగా ఉన్నాడు. ఆయన కూడా ఆయుష్ను కోరుకోవాల. అది ఆయుష్ ఇవ్వడం అనేది అది దేవుని యొక్క చిత్తం. అడగడంలో తప్పు లేదు. దేవుడు నా కృప నీకు చాలు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలి ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఆదర్శవంతమైనటువంటి జీవితము క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనము కనపరచాలి, జీవించాలి లోకంలో. దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యత అదే. దానిని గురించి మనం ఈ లోకంలో ఆయన బిడ్డలుగా ఉండడానికి ఎన్నుకోబడ్డాము. మరి శతాధిపతికి ఉన్నటువంటి ప్రేమ చూడండి. నేను అధికారిని, నేను గొప్పవాడిని, ఎవరినో తన ఇంట్లో పనిచేసి ఇంకొక సేవకుని పంపించాల యేసయ్య దగ్గరికి. ఒక అధికారిగా ఉండి తనకు తాను ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏం నేను పిలిస్తే నువ్వు రావా అని అనలేదు ప్రభునందు ప్రియులారా. రాజుల గ్రంథంలోనే ఒక రాజు ఉన్నాడు. ఒక ప్రవక్త దగ్గరికి పంపించాడు. 50 మందిని సైనికుల నుంచి పంపించాడు. రాజుగారు నిన్ను రమ్మంటున్నారు అని ఆ 50 మందికి ఒక అధికారినిచ్చి పంపించాడు. ఈ 50 మంది వెళ్ళి వాళ్ళకి నాయకుడు వెళ్ళి, ఇదిగో దైవజనుడా, నిన్ను రాజు రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అని అన్నాడు. ప్రవక్త ఏమన్నాడంటే, నిజంగా నేనే గనక దైవజనుడనైతే ఆకాశము నుండి అగ్ని నీతో పాటు వచ్చిన 50 మందిని దహించుగాక అన్నాడు. చనిపోయాడు. మళ్ళీ ఆ రాజు ఏం చేశాడు, మళ్ళీ 50 మందిని ఇచ్చి ఇంకొక వాళ్ళకి నాయకుడిని ఇచ్చి పంపించాడు. ఆయన వచ్చి అదే మాట అన్నాడు, దైవజనుడా, రాజు రమ్మని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రవక్త అదే మాట అన్నాడు, నేనే కనుక దైవజనుడనైతే ఆకాశము నుండి అగ్ని వచ్చి నిన్నును నీతో పాటు ఉన్న 50 మందిని దహించునుగాక. మూడోసారి కూడా పంపాడు. ఆయన ఏం చేశాడు, మోకరించాడు. అయ్యా, వాళ్ళకి జరిగినట్లుగా మాకు జరగకుండా చేసి నిన్ను వేడుకుంటున్నాము, రమ్మని రిక్వెస్ట్ చేశాడు. అది దీనత్వం. ఈ శతాధిపతి కూడా అదే చేశాడు. వెళ్ళాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడొచ్చు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఆయన్ని తీసుకురావచ్చుగా యేసయ్య దగ్గరికి. ఎంత ప్రేమ అంటే ఆయన ఇబ్బంది పడకూడదు, ఆయన ఇబ్బంది పడకూడదు. ఆయన వేడుకుందాం. ఆయన దయామయుడు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు. సో ఆయన మాట చాలు, ఏమంటే అది జరుగుతుంది. కాబట్టి నేనే వెళతాను స్వయంగా. సో ఇంప్రెస్ చేయడం అంటే ఇదే. ఇంప్రెస్ చేయాలి, ఇంప్రెస్ చేయగలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును గెలవగలిగి ఉండాలి, దోచుకోవడం కాదు ఇక్కడ. విన్ ద సోల్ ఆఫ్ ఏ ఆపోజిట్ మ్యాన్, దోస్ హు ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. విన్ దేర్ సోల్, విన్ దేర్ హార్ట్. ఈయన గెలుచుకున్నాడు. యేసు ప్రభు వారి యొక్క మనసును ఆయన గెలుచుకున్నాడు. అందుకనే యేసయ్య ఒక చక్క మాట అన్నాడు. ఏంటి ఆ మాట అన్నాడు చూడండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగునుగాక అని శతాధిపతితో చెప్పాడు. నువ్వు ఏదైతే విశ్వసించావో, నా నోటి మాట చాలనుకున్నావు కాబట్టి నీ విశ్వాస ప్రకారము అది నీకు జరుగుతుంది. అంటే నీ దాసుడు స్వస్థత పొందుతాడు. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందాడు. ఎక్కడో ఉన్నాడు దాసుడు, యేసయ్య ఇక్కడ పలికాడు. ప్రభునందు ప్రియులారా, దైవ కార్యాలు ఈ విధంగా ఉంటాయి. మన మనస్సు మంచిదైతే
మన హృదయాలు మంచివైతే, మన తలంపులు మంచివైతే ఇంతటి గొప్ప ఘనకార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. మనం ఎవరి కొరకైతే జరగాలని నన్ను అనుకుంటున్నామో వారి కొరకు జరుగుతాయి. వారి కొరకు జరుగుతాయి. ఒక ఉదాహరణ, ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారంట, చాలా మంచి స్నేహితులంట. ఇద్దరు కూడా దేవుని తపస్సు చేసి దేవుని దగ్గర వరాలు పొందుకోవాలి అని అనుకున్నారంట. ఒకళ్ళ మనస్తత్వాలు ఒకళ్ళు బాగా ఎరిగినటువంటి వారంట. ఒక ఆయన ఈ కొండ మీద, ఇంకొక ఆయన ఇంకొక కొండ మీద తపస్సు చేశారు కొంతకాలము. కొంతకాలమైన తర్వాత దేవుడు వారిలో ఉన్న నిష్టని, భక్తిని చూసి ప్రత్యక్షమయ్యాడంట. మొదటి వాని దగ్గరికి వెళ్ళాడంట. చాలా ఇంప్రెస్ అయ్యాను, చాలా ఇదిగా యథార్థంగా నువ్వు దైవ ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నావు, సరే నీకేం కావాలో అడుగు ఇస్తాను అని అన్నాడు. నీకేం కావాలో అడుగు ఇస్తాను అని అన్నాడు. ఈ స్నేహితుడే ఈయన ఏమన్నాడంటే, మొదటి వద్దు కాదు, పక్కన నా స్నేహితుడు ఉన్నాడు, ముందు ఆయన దగ్గరికి వెళ్ళిరా, ఆయన కోరుకున్న తర్వాత నేను కోరుకుంటాను అని అన్నాడు. ఏమన్నాడు? ఆయన కోరుకున్న తర్వాత నేను కోరుకుంటాను అని అన్నాడంట. సరే, దేవుడు ఆ రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. నేను మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అంటే, నా స్నేహితుడు ఏమి కోరుకున్నాడు అని అన్నాడు. నా స్నేహితుడు కోరుకున్న దానికి నాకు 2 రెట్లు కావాలి అని అన్నాడంట. అప్పుడు దేవుడు చెప్పాడంట, నీ స్నేహితుడు ఒక కాలు ఒక చెయ్యి తీసేయమని అడిగాడు, ఒక కాలు ఒక చెయ్యి తీసేయమని అడిగాడు అనేసి వెళ్ళిపోయాడంట. అంటే అర్థం ఏంటి? ఈయనకి 2 కాళ్ళు 2 చేతులు, ఇది స్వార్థం, ఇవి జరగవు. దేవుడు ఇది చెప్పల. శక్యమైతే ఆ క్లాజెస్, ఆ మాటలు, ఎలీషా ప్రవక్త చెప్పిన మాటను ఇశ్రాయేలు రాజు విని షోమ్రోనులో జరిగిన ఆ యొక్క సంఘటన బట్టి వాళ్ళని ఏ విధంగా భోజనం పెట్టి తృప్తిపరిచి వాళ్ళని పంపించాడు, గౌరవంగా పంపించాడు వాళ్ళని. సో యుద్ధము ఆగిపోయింది. ఈ జీవన పోరాటములో మనిషి తనలో తాను పోరాడుతూ సమాధానం లేకుండా జీవిస్తున్నాడు. జీవించాలంటే తనలో యుద్ధాన్ని తానే ఆపుకోవాలి, ఆపుకొని గెలవాలి. దేవుడు చూస్తాడు, మనుషులు చూడకపోయినా, మనం నచ్చినా నచ్చకపోయినా, మనల్ని వాళ్ళు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. ఆ వాక్య ప్రకారం జీవించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు తన కృపను మనకందరికీ ప్రసాదించి మహిమ పొందునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తులైన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక.